నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. ప్రశ్న రావణ్ కేస్ అందరికీ చాలా బాగా అర్థమైంది కదా! ఇప్పుడు చాలా మేజర్ మలుపు జరిగింది ఈ కేస్‌లో. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కాన్సంట్రేటెడ్ కేస్ కింద అయిపోయింది. నాట్ జస్ట్ ఇన్ ఏపీ, ఇండియా వైడ్ స్ప్రెడ్ అవ్వబోతుంది ఈ కేస్. ఇక్కడ మనం చూసుకుంటే హిడ్మా భావజాలాల్ని ప్రచారం చేయటం, ఎందరో హిడ్మాలు, మరెందరో కేశవరావులు, రాఘోలు, మిట్కోలు ఇలా వేరు పేర్లతో పుడుతూనే ఉంటారు. మళ్ళీ పోరాటం పుడుతూనే ఉంటుంది. యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. వీరులు మరణిస్తూనే ఉంటారు. తిరిగి పుడుతూనే ఉంటారు. జోహార్ ప్రజా యుద్ధ వీరులకు. అలాగే హిందుత్వ భావజాలాలపైన విషం చిమ్మటం, రాముడు పైన అవనిండి, లేకపోతే కాశ్మీరీ పండిట్స్ పైన అవనిండి, ప్రతి ఒక్క దానిపైన ప్రశ్న రావణ్ అనే వ్యక్తి విమర్శిస్తానే ఉన్నాడు. సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్ని ప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పరా నా కొడక. నువ్వు కాశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా చనిపోయిన వాళ్ళు ఒక 20 సంవత్సరాలుగా చూస్తే. విమర్శించేటప్పటికి అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అతను ఫోన్ బయటకు తీసుకుంటారు. ఆబ్వియస్లీ దే టేక్ ఇన్ టు కస్టడీ. అతను ఇప్పుడు మనం చూసుకుంటే నెల్లూరు జైల్లో ఉన్నాడు. అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ నుంచి పోలీస్ కస్టడీకి కావాలని చెప్పి కోరారు కోర్టుని. పోలీస్ కస్టడీలో ఏం చేస్తారు, ఇప్పుడు ఆ ఫోన్లో ఎవ్వరూ బయట చూడలేనంత అసహ్యకరమైనంత, అంటే చాలా వికృతంగా, చాలా చండాలమైన కంటెంట్ అతని ఫోన్లో ఉందంట. ఆల్రెడీ అతను రాసలీల సబ్జెక్ట్ బయటకు వచ్చింది, చాలా మంది చూశారు. కానీ అంతకు మించిన దరిద్రపు కంటెంట్ అతని ఫోన్లో ఉందంట. అది బయట ఎక్కడ ప్రచారం కూడా చేయలేము. అంత నీచానికి దిగజారిన సోకాల్డ్ ఒక యూట్యూబర్ ప్రశ్న రావణ్ హెవీ ఫండింగ్తో ముందుకొచ్చి ఈరోజు మావోయిస్ట్ కమ్యూనిజం భావజావాలను తీసుకొచ్చేసి ఎట్ ద సేమ్ టైం నక్సల్స్కి మద్దతుగా పలుకుతూ, ఇది కాకుండా హిందుత్వం పైన దాడి చేయడంలో ఇతను ఒక ఎక్స్పర్ట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇతను ఒక ప్లాంటెడ్ జోన్ కింద చూస్తారు. ఇతనిలో ఇప్పుడు కేసులో మీకు ఒక NIA వస్తుంది, దాంతో తిహార్ జైలు వస్తుంది. సో ఈ పర్టికులర్ కేసు ఏంటి, దేశద్రోహం, రాజద్రోహం కేసు ఇతని పైన పడింది. ఇతని పైన దాంట్లో ఇన్వోక్ అయిన సెక్షన్స్ FIRలో ఏంటంటే 39 ఆఫ్ UAPA ఉపా చట్టం కింద, దాని తర్వాత 13, ఇది కాకుండా 147, 148, 152 సెక్షన్స్ ఇతని పైన నమోదైనవి. ఇవన్నీ ఏంటంటే దేశద్రోహం, అలాగే మనం చూసుకుంటే భారత్ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించడం, ఈ కేసు ఇతని పైన నమోదైనవి. సో అతి కష్టమైన సెక్షన్లు, అంటే బీభత్సకరమైన సెక్షన్ ఇతని పైన పడిపోయిన తర్వాత బెయిల్ అనేది ఎక్కడ కనిపించదు, చూచాయిలో కూడా రాదు. ఇలాంటి తరుణంలో ఈ సోకాల్డ్ ప్రశ్న రావణ్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంటర్ అవబోతుంది. NIA ఎవరెవరిని డీల్ చేస్తారంటే 2008లో బాంబే ప్లాస్ మనం చూసాం, బాంబే అటాక్, వాళ్ళని డీల్ చేసేది వీళ్ళే. ఇది కాకుండా టెర్రరిజం, దాని తర్వాత టెర్రర్ ఫండింగ్, నక్సలైట్స్, దాని తర్వాత మావోయిస్ట్, దాని తర్వాత బాంబ్లాస్ యాక్టివిటీ, బ్యాండ్ ఆర్గనైజేషన్స్, లేకపోతే అటాక్స్ ఆన్ ఇండియా సావర్నిటీ, వీటన్నిటి లూప్ అంతా NIA కింద వస్తుంది. దీంట్లో మనం చూసుకుంటే ఇక్కడ మావోయిస్ట్లు అవనండి, ఎట్ ద సేమ్ టైం మనం చూసుకుంటే నక్సలైట్స్ వీటిని ప్రచారం చేసినా కూడా, వాళ్ళ భావజాలను ప్రచారం చేసినా కూడా NIA ఎంటర్ అవుతుంది కేసులో. ఇప్పుడు ప్రశ్నారావణ్ కేసులో NIA ఎంటర్ అవబోతుంది. NIA మనం చూసుకుంటే కనుక ఇట్ ఆపరేట్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండి. ఇది ఇండియాలో ఏ కేసు అయినా టేకప్ చేయొచ్చు. వీటి కింద ఉన్న టర్మ్స్లో ఏ కేసు అయినా టేకప్ చేయొచ్చు. అంటే టెర్రరిజం అవనండి, టెర్రర్ ఫండింగ్ అవనండి, లేకపోతే యాక్టివిటీస్ ఆఫ్ బ్యాండ్ ఆర్గనైజేషన్స్, ఇప్పుడు నక్సలైట్స్ వీళ్ళందరూ బ్యాండ్ ఆర్గనైజేషన్స్, వీటిపైన యాక్టివిటీస్కి ఎవరైనా ప్రచారం చేసినా, లేకపోతే అటాక్స్ ఆన్ ఇండియన్ సావర్నిటీ పైన కూడా ఎవరన్నా ఇలాంటి అటాక్ చేసినా కూడా NIA ఎంటర్ అవుతుంది. NIA చూసుకుంటే ఇండియాస్ మోస్ట్ స్పెషలైజ్డ్ ఫెడరల్ ఏజెన్సీ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండి. ఇది చాలా క్లియర్గా వన్స్ NIA ఎంటర్స్ చాప్టర్ మొత్తం మారిపోద్ది. అంటే ఏదో బెయిల్ ఇచ్చేస్తారు, ఏదో బయటకు వచ్చేస్తారు అనే సీన్ ఉండదు. సాయిబాబా గారి కేసు ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఆయనకు 2 కాళ్ళు లేవు, ఆయన వీల్ చైర్ మీద ఉంటారు, కానీ జైల్లో ఆయనకు వీల్ చైర్ కూడా తీసేస్తారు. వాళ్ళ వైఫ్ అండ్ పిల్లలు వెళ్ళి మొత్తుకున్నారు, ఎలా వెళ్తారండి టాయిలెట్కి, వీల్ చైర్ లేకుండా వెళ్ళారన్నా కూడా వీల్ చైర్ తీసేశారు. గుర్తుందా సాయిబాబా కేసు, గుర్తుందా ప్రతి ఒక్కరికి? బయటకు వచ్చిన 2 నెలల్లో చనిపోయారు ఆయన. సగం కాదు, 300 జీవితం జైల్లోనే గడిపాల్సి వస్తుంది. వరవర్రావు గారు మహారాష్ట్రలో కేసు పడితే 8 ఏళ్ళు పట్టింది బెయిల్ రావడానికి, తర్వాత శిక్షకు 8 ఏళ్ళు పట్టింది. ఇవి ఇక్కడ చూసుకుంటే ఉపా చట్టం కింద వాళ్ళపైన సెక్షన్ల కింద నమోదైన కేసులు. అలాంటి తీరులోనే ఈరోజు ప్రశ్న రావణ్ పైన NIA ఎంటర్ అవుతుంది. NIA ఎంటర్ అయిన తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్, దేశద్రోహం అవనండి, మతాల మధ్యలో చిచ్చు అవనండి, ఈ నక్సల్ భావజాలను ప్రచారం చేయటం అవనండి, ఆఖరికి అతని ఫోన్లో దొరికిన ఈ దరిద్రపు మెటీరియల్ అని ఏదైతే రాస్తున్నారో, ఏదైతే ప్రచారం చేయలేమంటున్నారు, ఇంకా చాలా ఉంటాయండి. దాంట్లో వీళ్ళకి నోట్స్ పంపిస్తూ ఉంటారు చాలామంది, నక్సల్ భావజాలను ప్రచారం చేయి, ఎదురు కొట్టు, తిప్పికొట్టు, రాయి కొట్టు, ఇలా పిచ్చి పిచ్చి మాటలు ఉంటాయి వీళ్ళకి. ఇవన్నిటినీ కూడా వాళ్ళు తీసుకున్న తర్వాత ఇతను బయటకు రావడం కల్లా. ఇది కాకుండా ఇతన్ని మోస్ట్లీ తిహార్ జైలు కూడా షిఫ్ట్ చేయొచ్చు. దెర్ ఆర్ ఆల్ ప్రాబబిలిటీస్. ఇలాంటి కేసెస్లో
అండా జైలు కానీ, తీహార్ జైలు కానీ, లేకపోతే మన స్టేట్లో ఉన్న ప్రొవిజన్ జైల్స్లో కానీ ఉంచొచ్చు. బై ఆల్ ప్రాబిలిటీస్ ఎన్ఐఏ ఎంటర్ అయిందంటే తీహార్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ దేర్ ఆర్ ఛాన్సెస్ ఈ క్యాండిడేట్ని తీసుకెళ్ళి తీహార్ జైల్లో పెట్టడానికి. ఇప్పుడు ఉపా చట్టం అనేది కేవలం ఆంధ్రప్రదేశ్ ఒక్క చోటే వర్తించదండి. ఎన్ని చోట్ల కావాలంటే అన్ని చోట్ల కేసు పెట్టచ్చు. నేను ఒక వీడియో చేశాను నిన్న నైట్, కావాలంటే ఒకసారి చూడండి అందరు వెళ్ళి. ఉపా కనుక తీసుకెళ్లి యూపీలో పెడితే అక్కడ యోగి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఒకటి చేశాను నేను. ఎవరన్నా మండి కేసు పెట్టారనుకోండి, దట్స్ ఇట్, కేమ్ క్లోజ్. ఇంకా బయటకు రావటం అనేది కల్లా. జడా శ్రవణ్ కుమార్ కాదు కదా, ఎవరు వచ్చి ఆర్గ్యూ చేసినా బయటకు రావడం కల్లా. అంత తీవ్రమైన సెక్షన్లు. ఇలాంటి కేసులో ఈరోజు ఎన్ఐఏ ఎంటర్ అవుతుంది. ఇది చాలా రభసగా మారబోతున్న కేసు. జస్ట్ పవన్ కళ్యాణ్ని తిట్టేసి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకున్నాడు, లేకపోతే ప్రభుత్వాన్ని కడిగేస్తే సరిపోతుంది, మతాల మధ్యలో చిచ్చు పెడితే నన్నెవడు పట్టించుకుంటాడని ఈతనికి వంకలు పాడే వాళ్ళు ఎవరైనా, ఇది కాకుండా లేదు యూట్యూబర్ని అరెస్ట్ చేస్తారా అని చెప్తుంది చూడండి, అక్కడికి తులసి చందు అవనండి, లేకపోతే ఇతను సపోర్ట్ చేసే జస్ట్ టాస్కింగ్ ప్రకాష్ రాజ్ అవనండి, లేకపోతే ఇతను వెనకమాలు తిరిగేవాళ్ళు, కింద ఇతను చేసేదానికి హేట్ స్పీచెస్కి కింద ఎవరైనా సపోర్టింగ్ కమెంట్స్ కొట్టినా వాళ్ళందరూ చిచ్చుల్లో ఇరుక్కోబోతున్నారు. ఇది అంత స్ట్రాంగ్ కేసు. ఓసాలు లెక్క పెట్టడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. అసలు లోపల ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది జైల్లో అన్నది నేను ఒక వీడియో చేశాను. లోపల ఫుడ్ బెడ్ ఎలా ఉంటుందని, కావాలంటే అది చూడండి. సో మీరందరూ చెప్పండి, ఎన్ఐఏ ఎంటరింగ్ మీద ఇది కాకుండా వర్వర్రావు సాయిబాబా గారు లాగా ఈ ప్రశ్న రావణ్ ఎలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ఎన్నాళ్ళకు బయటకు వస్తాడు? అండ్ తీహార్ జైలు అంటున్నారు, ఇంకా ఉపా కేసులు పడే అవకాశం ఉందా? దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.